సో సో నిన్న ఏం చేసామంటే, సో రెండు విపిసిలు. సో విపిసి అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఒక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్ అంట. ఏడబ్ల్యూఎస్ అనేది ఒక పబ్లిక్ క్లౌడ్. విపిసి అనేది ఒక ప్రైవేట్ క్లౌడ్ ని క్రియేట్ చేయడం, ప్రైవేట్ నెట్వర్క్స్ ని, ప్రైవేట్ గా అవర్ సర్వర్స్ ని మెయింటైన్ చేయడం, ఐసోలేటెడ్ గా ఉంచడం ఫ్రమ్ పబ్లిక్ క్లౌడ్ నుంచి. అండ్ వన్ విపిసి నుంచి ఇంకో విపిసికి నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసాం అనమాట. సో విపిసి పీరింగ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాం. సో హౌ వీఆర్ సెటప్పింగ్ అంటే, ఆమ్, ఇక్కడ సో ఏదైతే ఫస్ట్ విపిసి ఉందో సెకండ్ విపిసి ఉంటుంది. సో మనకి పీరింగ్ కనెక్షన్స్ అని ఉంటాయి. దాంట్లో మనం రిక్వెస్ట్ చేయాలి. రిక్వెస్ట్ అండ్ యాక్సెప్టర్. ఈ విపిసి పీరింగ్ ఎందుకు చేయాలి అంటే, ఇట్ ఈస్ షేరింగ్ ద షేరింగ్ అంటే ఫైల్ షేరింగ్ అండ్ ఒక సర్వర్లో ఉన్న ఫైల్స్ ని సెకండ్ ఎనదర్ సర్వర్. ఒక సర్వరు నార్త్ వర్జీనియాలో ఉంది, ఒహాయోలో ఎనదర్ సర్వర్ ఉంటుంది. అండ్ సెక్యూర్ అండ్ కమ్యూనికేషన్ కోసం, అండ్ ప్రైవేట్లీ కమ్యూనికేషన్ కోసం, ప్రైవేట్ గా ఫైల్స్ షేర్ చేసుకోవడం కోసం వాడతారనమాట ఈ ట్రాన్సిట్, అదే లైక్ విపిసి పీరింగ్ కనెక్షన్. సో విపిసి పీరింగ్ ఎందుకు వాడతామో మేము ఇప్పుడు తెలుసుకున్నాం కదా. సో ట్రాన్సిట్ గేట్వే ఎందుకంటే, సో ఈ విపిసి పీరింగ్ అనేది 1-to-1 అనమాట. మీరు ఇక్కడ చూస్తే ఇదొక విపిసి, ఇదొక విపిసి 2. ఇది డెవలప్మెంట్ అండ్ ఇది ప్రొడక్షన్. అండ్ డిఫరెంట్ ఐపీ రేంజెస్ ఉండాలి. సైటర్ రేంజెస్ అనేవి సిమిలర్ గా ఉండకూడదు. సేమ్ ఉంటే ఎస్టాబ్లిష్ కనెక్షన్ చేయలేము అనమాట. ఓకేనా. సో 1-to-1 చేయడం మాత్రానికే ఈ యొక్క స్ట్రైట్ గా 1-to-1 చేయడం కోసం విపిసి పీరింగ్ వాడతారు ఇది. ఓకే. ఆ, ఇక్కడ మళ్ళీ ఈ రోజు మాట్లాడేది ఏంటంటే ట్రాన్సిట్ గేట్వే. ఈ ట్రాన్సిట్ గేట్వే ఎందుకంటే, సో ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ అనుకోండి. ఒక పెద్ద కంపెనీలో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, చాలా డిపార్ట్మెంట్ విపిసిలు ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్ తన పనులు తను చేసుకుంటుంది. అంటే వాటిని కలపడానికి ముందు ప్రతి యూనో ఇంటర్నెట్ గేట్వే దాని ద్వారా వెళ్తుంది అనమాట. ఖర్చు ఎక్కువ. ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే, నాట్ గేట్వే వీటి ద్వారా వెళ్తే ఇట్ షుడ్ బి హై చార్జబుల్ అవుతా ఉంటుంది. అందుకే కంపెనీ అనేది స్మార్ట్ గా ట్రాన్సిట్ గేట్వే అనేది యూజ్ చేస్తున్నాం. ఈ ట్రాన్సిట్ గేట్వే ఏంటంటే, ఇప్పుడు ఈ విపిసి మరియు ఆన్ ప్రెమిసెస్ నెట్వర్క్ ట్రాన్సిట్ గేట్వే ద్వారా నేరుగా సురక్షితంగా తక్కువ ఖర్చుతో మాట్లాడుతుంది అనమాట. ఈ ట్రాన్సిట్ గేట్వే ఏంటంటే, ఇప్పుడు అక్కడ 1-to-1 విపిసి పీరింగ్ అనేది 1-to-1. ఇక్కడ ఏంటంటే 2 or more అనమాట. ఇక్కడ విపిసి 1 ఉన్నది, ఇది 2 ఉంది, ఇది 3 ఉంది. మళ్ళీ ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్ ఫ్రమ్ అదర్ రీజియన్, ఇట్లా షేర్డ్ విపిసి, మల్టిపుల్ విపిసికి ఒక ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్ ద్వారా మల్టిపుల్ కనెక్షన్స్ ని అటాచ్మెంట్ ఇక్కడ చూస్తే ఇదొక అటాచ్మెంట్, ఇదొక అటాచ్మెంట్, ఇదొక అటాచ్మెంట్, ఇదొక అటాచ్మెంట్, మల్టిపుల్ అటాచ్మెంట్ ద్వారా సెంటర్ గా కనెక్ట్ అవుతాం. ఓకే. ఇట్ ఈస్ అ సెంట్రల్ కనెక్టివిటీ. సో ఇట్ ఈస్ సెంట్రల్ కనెక్టివిటీ, హబ్ అండ్ స్పోక్. అండ్ నాట్ గేట్వే ఇంటర్నెట్ అవసరం లేదు, అండ్ ఖర్చు తగ్గించుకోవచ్చు, సెక్యూరిటీ ఎక్కువ. యూనో సెల్ ఇది అర్థం కాలేదు. మల్టీ రీజన్ కనెక్టివిటీ సులభం అనమాట. ట్రాన్సిట్ గేట్వే ఆన్ ప్రెమిసెస్ కూడా. ఇక్కడ ఏంటంటే హౌ ఇట్స్ వర్క్ అనేది, ట్రాన్సిట్ గేట్వే క్రియేట్ చేయాలి ఫస్ట్, అండ్ విపిసికి మనం అటాచ్ చేసి దాన్ని ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్ లాగా అటాచ్ చేయాలి. ఎన్ని అటాచ్మెంట్స్ ఉంటే, ఎన్ని విపిసిలు ఉంటే అన్ని అటాచ్మెంట్స్ క్రియేట్ చేయాలి. దాని ద్వారా మనం మల్టిపుల్ విపిసిని కనెక్టివిటీ సెటప్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఒక సింపుల్ ఫండా ఏంటంటే, విపిసి పీరింగ్ అనేది 1-to-1, ట్రాన్సిట్ గేట్వే అనేది 2 or more కనెక్షన్స్. సో ఇది అర్థమైందా? ఆమ్, అర్థమైందా అఖిల్ మీకు? హలో. ఓకే. సో ఇక్కడ క్విక్ కంపారిజన్ ఏంటంటే, పాయింట్ టు పాయింట్ విపిసి పేరింగ్ వాడతాము. ఇదేమో మెనీ విపిసిస్ ఆన్ ప్రెమిసెస్ మెనీ రీజియన్స్. అండ్ ప్రతి విపిసిని మాన్యువల్ గా రూట్ చేయాలి. ఇది సెంట్రల్ గా ట్రాన్సిట్ గేట్వే రూట్ టేబుల్ ద్వారా చేస్తాం అనమాట. ఇది అటాచ్మెంట్ లిమిట్ ఎక్కువ ఉంటుంది, అండ్ విపిసి పీరింగ్ తక్కువ ఉంటుంది. ఇది
ఓకే. సో ఇక్కడ కాస్ట్ అనేది ఇది చాలా తక్కువ, అండ్ ఇక్కడ అటాచ్మెంట్స్ బట్టి కాస్ట్ అనేది ఆ, ఎక్కువ ఉంటా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే యూజ్ కేసెస్ ఏంటంటే రెండు విపిసిల మధ్య సింపుల్ కనెక్షన్స్ మాత్రమే చేయగలుగుతాం. ఎంటైర్ సారీ సరే ఓకే, ఎంటైర్ నెట్వర్క్ కి మల్టీ విపిసిస్ కి హైబ్రిడ్ ఆర్కిటెక్ట్స్ కూడా ఉపయోగపడుతుంది అనమాట. సింధు, ఆర్ యు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్? ఈ స్టోరీ టెల్లింగ్ అర్థమైందా? అర్థమైంది. ఒక రెండు మాటలు చెప్తారా? సో వాట్ యు అండర్స్టాండ్ హియర్? అంటే విపిసి అనేది 1-to-1 కనెక్షన్ చేస్తాము. విపిసి కాదు, విపిసి పీరింగ్. విపిసి పేరింగ్ అనేది 1-to-1 కనెక్షన్ అనేది ఉంటుంది. ఓకే. దెన్ గేట్వే వచ్చేసి ఏంటంటే మల్టిపుల్ కనెక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, అండ్ ఎందుకంటే మన బిగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అండ్ బిగ్ ఎన్విరాన్మెంట్, మల్టీ నేషనల్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు అండ్ మల్టిపుల్ వర్క్ లోడ్స్, డిఫరెంట్ డిఫరెంట్ విపిసిలో వర్క్ లోడ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒక రెండు విపిసిలోనే పనిచేయరు కదా. సో అప్పుడు మనం ట్రాన్సిట్ గేట్వేకి వెళ్ళడం బెటర్. సో ఎందుకంటే ఇది మల్టిపుల్ అటాచ్మెంట్ ఈజీగా చేసుకోగలుగుతాం. సో ఇప్పుడు నేను అఖిల్తో హౌ వీ కెన్ సెటప్ అనేది చూద్దాం అనమాట ట్రాన్సిట్ గేట్వే. ఎందుకంటే రెండు విపిసిలు తీసుకుంటా ప్రజెంట్, అండ్ ఇలానే సో 10.1 ఆర్ 10.2 అన్నట్టు ఇట్లా ఈ రెండు విపిసిలు తీసుకొని ఇదొక రీజియన్, ఇదొక రీజియన్, ఒకటేమో నార్త్ వర్జీనియా రీజియన్, ఒకటేమో ఒహాయో రీజియన్ లో సెటప్ చేసి, అండ్ ఈ రెండింటికి పీరింగ్ కనెక్షన్ ఎలా ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాను, లాస్ట్ వెరిఫికేషన్ ఏంటంటే పింగింగ్ జరుగుతుందా లేదా, అంటే ఈ సర్వర్ ఐపీని దీంట్లో పింగ్ చేయాలి, ఈ సర్వర్ ఐపీని దీంట్లో పింగ్ చేయాలి. అట్లా రెండిటికి మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. ఆ పింగింగ్ జరిగింది అనుకో, ఈ డిఫరెంట్ మనం స్వైప్ చేసి ఐపీని పింగ్ చేస్తే ఇట్ విల్ వర్క్. సో ట్రాన్సిట్ గేట్వే అనేది వర్క్ అయినట్టు, లేకపోతే కానట్టు. సో అది మనం ఎటో చేయాలి. ఓకే, లెట్స్ గో అఖిల్. వీ కెన్ స్టార్ట్ అన్నమాట. అఖిల్, ఓకే షేర్ యువర్ స్క్రీన్ అండ్ వీ కెన్ స్టార్ట్. ఓకే బ్రో. ఓకే, ఒక నార్త్ వర్జీనియాలో సో 10.1 రేంజ్లో విపిసి క్రియేట్ చేయండి. ఓకేనా? ఓకే అండ్ ఒహాయోలో 10.2లో విపిసి క్రియేట్ చేయండి. ఓకే, ఇది ప్రాడ్ విపిసి అని పెట్టండి. ప్రాడ్, అదేమో డే 1 పెడదాం. ప్రాడ్ అని పెట్టండి. 10.1 0.0/16. ఐఎమ్ రికార్డింగ్ రైట్? ఓకే. ఓకే, Sindhu, I'm just asking a small question. What you understand విపిసి, అంటే మీ అండర్స్టాండింగ్ ఏంటి విపిసి మీద? అండర్స్టాండింగ్ అంటే మనం కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు విపిసి అబ్జర్వేషన్ తెలుసా? ఫుల్ ఫామ్ ఆఫ్ విపిసి, నేమ్ ఆహా. కన్వర్జేషన్ ఆఫ్. వి అంటే వర్చువల్ అండి, ఓకేనా? పి అంటే ప్రైవేట్, ఓకేనా? సి అంటే క్లౌడ్, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. అండ్ మనం ఓకే. ఏడబ్ల్యూఎస్ అనేది పబ్లిక్ క్లౌడ్ కదా. ఏజీసీపీ, ఏజూర్, ఇంకేమున్నాయి, ఏడబ్ల్యూఎస్. ఇవన్నీ పబ్లిక్ క్లౌడ్లో ఒక ప్రైవేట్ క్లౌడ్ని, ఒక ప్రైవేట్ నెట్వర్క్ని క్రియేట్ చేయడం కోసం, ఆ ప్రైవేట్ నెట్వర్క్లోనే మన సర్వర్స్ ఉంటాయి అన్నమాట. ఒకదానికి ఇంకోదానికి సపరేట్ ఉండదు, సపరేట్గా ఉంటుంది అనమాట విపిసి. ఈ ఈ ఈ ఈ విపిసిలోనే ఒక 100 of 1000 సర్వర్స్ ఆర్ టు 5000 సర్వర్స్ని యూ కెన్ మెయింటైన్ అనమాట. అంత వర్క్ లోడ్ ఒక దీంట్లో మనం సెటప్ చేయగలుగుతాం ఈ నెట్వర్క్ ద్వారా. ఒక ప్రైవేట్, దీని మీనింగ్ ఏంటంటే ఒక పబ్లిక్ క్లౌడ్లో ఒక ప్రైవేట్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ని, ఒక ఐసోలేటెడ్ నెట్వర్క్ని క్రియేట్ చేయడం కోసం విపిసి వాడతారు. ఆర్ యు అండర్స్టాండ్ రైట్? ఆ ఎస్. ఓకే.
ఇప్పుడు అర్థమైందా? సో దెన్ యూ క్యాన్ టెల్ మీ, అంటే ఇప్పుడు మీకు ఏం అర్థమైందో ఒక 2 పాయింట్స్ చెప్పండి. సో వాట్ ఈస్ మీన్ ఆఫ్ వీపీసీ? అంటే వీపీసీ తెలియకపోతే అసలు నేను ఇప్పుడు చెప్పేది కూడా మీకు అర్థం కాదు, అందుకని అడుగుతున్నా. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు అర్థమైన 2 పాయింట్స్ చెప్పండి. అంటే పబ్లిక్ క్లౌడ్ లో ప్రైవేట్ అనేది యూజ్ చేస్తాము అని చెప్పారు. యా, ఎస్. ప్రైవేట్గా ఎందుకు యూజ్ చేయాలి? ఐసో సెక్యూర్ కోసం, మన వర్క్ లోడ్స్ మొత్తం సెక్యూర్గా ఉండడం కోసం ప్రైవేట్ ఒక నెట్వర్క్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే వీపీసీ క్రియేట్ చేస్తాను, ఒక సర్వర్ని క్రియేట్ చేస్తా. ఓకే, అట్లనే ఓహాయోలో కూడా ఒక సర్వర్ని క్రియేట్ చేసి బోత్ ఆర్ ప్రైవేట్, బోత్ ఆర్ ప్రైవేట్ గానే ఉంటాయి. ప్రైవేట్గా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ ట్రాన్సిట్ గేట్వే ద్వారా చెక్ చేస్తా అనమాట, విత్ ప్రైవేట్ ఐపీ ద్వారా. ఓకే అండి, సో లెట్స్ గో. విపిసి ఇస్ డిఫైన్ టు ద రీజనల్ డిపెండెన్సీ. ఇప్పుడు నార్త్ విర్జీనియా అని మన విపిసిని డిఫైన్ చేస్తాం. సో గో టు ద సబ్నెట్, అఖిల్. క్రియేట్ సబ్నెట్. సో సబ్నెట్ ఎందుకు వాడతారో తెలుసా అండి? సబ్నెట్ ఎందుకు క్రియేట్ చేయాలి సింధు? అన్- ఇక్కడే మీకు డౌట్స్ అన్ని క్లారిఫై అయితే అందుకనే మీకు చూపెడుతున్నాను కదా, అందుకనే అడుగుతున్నా. తెలీదు. ఓకే, రీజియన్ కి అవైలబిలిటీ జోన్ కి డిఫరెన్స్ తెలుసా అండి? అది రీజియన్ కి అవైలబిలిటీ జోన్ కి తెలియదంటే చెప్తాను ఇప్పుడు. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు కనపడుతుంది కాబట్టి ఐ విల్ టెల్ యూ. ఐ ఐ థింక్ యూ డోంట్ నో. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ అవైలబిలిటీ జోన్ అని ఉంది కదా. సో మనకి ఈ నార్త్ వర్జీనియాలో ఒకసారి చూపించండి, అఖిల్ గారు. ఈ నార్త్ వర్జీనియాలో అవైలబిలిటీ జోన్ అని ఉంటుంది. ఓకేనా? సో ఈ అవైలబిలిటీ జోన్స్లో మనకి 6 ఉంటాయి. 1A, 1B, 1C, 1E, మొత్తం 6 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ 6 అవైలబిలిటీ జోన్స్లో అంటే ఒక్కొక్క జోన్లో ఈ యొక్క ఏదైతే అవైలబిలిటీ జోన్ ఉందో, ఒక అవైలబిలిటీ జోన్లో 1 or 2 డేటా సెంటర్స్ ఉంటాయి. ఆ 1 or 2 డేటా సెంటర్స్లో మనం ర్యాక్స్ ఉంటాయి అన్నమాట. ఆ ర్యాక్స్ లో మన వర్చువల్ మిషన్ రన్ చేస్తున్నాం ఇప్పుడు. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ లేవు. నార్త్ వర్జీనియా అంటే వేరే దేశంలో మనం ఇక్కడ సర్వర్ ని రన్ చేస్తున్నాం. ఓకేనా? అవైలబుల్ రీజియన్ అంటే కలెక్షన్ ఆఫ్ అవైలబిలిటీ జోన్. అవైలబిలిటీ జోన్ అంటే వన్ కలెక్షన్ ఆఫ్ డేటా సెంటర్స్ అంటే నెంబర్ ఆఫ్ ర్యాక్స్ ర్యాక్స్ లో ఏముంటాయి అంటే నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్. ఆర్ అండర్స్టాండ్ సింధు? యా. ఓకే, సరే అండి. ఓకే, గో హెడ్ అండ్ సెలెక్ట్ అండి. సో అండ్ ఇక్కడ రేంజ్ ఇవ్వండి, ఐపీ అడ్రస్ రేంజ్ 10.1.1.1 ఇవ్వండి. 10.1.1.0, 10.1.1.0 0. యా, గో అండ్ క్రియేట్ ఇట్ అండి. క్రియేట్ సబ్నెట్. అండ్ అఖిల్ అఖిల్తో కూడా మీరు అంటే ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, ఎందుకంటే తను ఈ 3 క్లాసెస్ విన్నాడు కాబట్టి తనకు అర్థమైంది మీకు చెప్తాడు. అండ్ మీకు అంటే మీరు నాతో మాట్లాడలేకపోయినా సో అప్పుడప్పుడు అండ్ తనతో కమ్యూనికేట్ అయ్యి తన దగ్గర కూడా నేర్చుకోవచ్చు. సో హీ ఓకేనా? సో అంటే ఎందుకంటే మీరు ఇంటర్నల్గా కమ్యూనికేట్ అయితే ఇంకా బాగా అర్థమవుతా ఉంటుంది మీ క్లాస్. సో గో టు ద యాక్షన్స్. సేవ్. ఇది ఎందుకు చేశానంటే పబ్లిక్ ఐపీ రావడం కోసం అనమాట. మీరు ఇప్పుడు ఏదైతే ఎనేబుల్ చేసామో దాని పబ్లిక్ ఐపీ ఎనేబుల్ అవుతుంది, దెన్ ఓన్లీ వీ కెన్ కనెక్ట్ టు ద ఇంటర్నెట్. ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేయండి. సో ఇంటర్నెట్ గేట్వే ఎందుకు అంటే మన ఇంటర్నెట్ వీపీసీకి కమ్యూనికేట్ అవ్వడం కోసం ఇంటర్నెట్ గేట్వే వాడతారు. ఇక్కడ పైన ఇంటర్నెట్ గేట్వే ఇస్ అ వర్చువల్ రౌటర్ టు కనెక్ట్ విత్ విపిసి టు ఇంటర్నెట్. సో విపిసికి మన విపిసికి ఇంటర్నెట్ రావడం కోసం
మనం ఇంటర్నెట్ గేట్వేని వాడుతాం అనమాట. సో సింధు అర్థమవుతుందా? ఆ, అర్థమవుతుంది. యా, ఇక్కడ చూడండి నెక్స్ట్ ఫాలోయింగ్, ఇది ఫాలోయింగ్ చెప్తుంది. యూ కెన్ అటాచ్ టు యువర్ విపిసి. సో దెన్ యూ కెన్ డైరెక్ట్లీ అటాచ్ యువర్ విపిసి అనమాట. మీరు మన విపిసికి ఏదైతే ప్రాడ్ విపిసి ఉందో దానికి ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వాలి కాబట్టి సెలెక్ట్ అవర్ విపిసి. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం ఇది అయిపోయింది. సో రౌట్ టేబుల్కి వెళ్ళాలి. సో రౌట్ టేబుల్కి వెళ్ళే ముందు అసలు మన విపిసి రౌట్ టేబుల్ చూడాలన్నమాట. మనం విపిసి రౌట్ టేబుల్ ఏంటి? ఆ, దీనిలో రెండు రౌట్ టేబుల్ ఉన్నది. అది ప్రాడ్ రౌట్ టేబుల్ ఏంటి అనేది రౌట్ టేబుల్ ఐడి సెలెక్ట్ చేస్తే మీకు తెలుస్తుంది. క్లిక్ ఆన్ ప్రాడ్ విపిసి ఐడి సెలెక్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు విపిసి క్రియేట్ చేస్తారో, ఫస్ట్ టైం మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో దానికి ఒక డిఫాల్ట్ రౌట్ టేబుల్ క్రియేట్ అవుతుంది. సో 33790. సో అది ద మెయిన్ రౌట్ టేబుల్. ఆ మెయిన్ రౌట్ టేబుల్లో ఇది ఫస్ట్ వన్. యా, దాంట్లో మనం ఇంటర్నెట్ గేట్వేని అటాచ్ చేయాలి. అసలు ఇది ఎందుకు చేయాలి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డైరెక్షన్ అండి. ఆ, దీంట్లో మనకి డైరెక్షన్ మన ఇంటర్నెట్ ఇంటర్నెట్ నుంచి మన విపిసికి కమ్యూనికేట్ అవ్వాలి ఆ, అని డైరెక్షన్ ఎలో చేయడం కోసం రౌట్ టేబుల్స్ వాడతారు. సో డెస్టినేషన్ వచ్చే గల మన విపిసి సైడర్ రేంజ్ అన్నమాట. సో 10.1 కదా మన విపిసి సైడర్. సో అండ్ హియర్ ఐఎమ్ యాడింగ్ ద రౌట్ ఇంటర్నెట్ గేట్వే. ఇక్కడ 00 ఇవ్వండి, ఇంటర్నెట్ గేట్వే. ఓకే, ఇక్కడ స్టాప్ చేయండి. సో ఇది ఎందుకు చేస్తున్నాము అర్థమైందా సింధు? సో డెస్టినేషన్ వచ్చే గల మన విపిసి. అండ్ ఇక్కడ 00 ఎందుకు ఇస్తున్నాను అంటే బయట నుంచి ఇంటర్నెట్ రావాలి కదా. సో బయట నుంచి ఇంటర్నెట్ మన విపిసి కమ్యూనికేట్, ఆఫ్ కోర్స్ మనం అటాచ్ చేసాం, బట్ డైరెక్షన్ మన డెస్టినేషన్ విపిసి కాబట్టి ఈ డెస్టినేషన్కి మన ఇంటర్నెట్ రావాలి కాబట్టి డైరెక్షన్ కోసం ఈ డైరెక్షన్లో దీనికి డెస్టినేషన్కి వెళ్ళాలి అని ఇక్కడ చూ రౌట్ని యాడ్ చేయాలి. అర్థమైందా సింధు? ఆర్ యు అండర్స్టాండ్? ఆ, ఓకే. ఓకే, ఇంతవరకు. అర్థమైంది. యా, సో సేవ్ చేంజెస్. ఎందుకంటే తర్వాత మీతోనే చేపిస్తూ ఉంటాను, ఎందుకంటే మీకు హ్యాండ్స్ ఆన్ ఉంటుంది కాబట్టి ప్రతి పాయింట్ మీకు చెప్తున్నాను అంతే. ఓకే, దట్స్ ఇట్ అండి. ఇప్పటి వరకు నెట్వర్కింగ్ అయిపోయింది కాబట్టి సర్వర్ని సెటప్ చేయండి. ఇదంతా జమ్ సర్వర్ అనమాట, నాట్ ఏ ప్రైవేట్ సర్వర్. ఇప్పుడు వరకు మనం చేసింది ఒక పబ్లిక్ సర్వర్. పబ్లిక్ సర్వర్కి ఆ సర్వర్ని ఎలా సెటప్ చేయాలి? ఓన్ కస్టమ్ విపిసి అనమాట. కస్టమ్ విపిసి అంటే మన ఓన్ విపిసి ద్వారా ఇప్పుడు ఒక సర్వర్ని లాంచ్ చేస్తున్నాం. ఓకే, సెలెక్ట్. ఇక్కడ ఏఎంఐస్ ఉంటాయి. సో ఇవన్నీ ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేసిన ఏఎంఐస్ అన్నమాట. అమెజాన్ కానీ, విండోస్ కానీ, రెడ్ హ్యాట్ కానీ, ఇవన్నీ ఏఎంఐస్. దెన్ వీ కెన్ సెలెక్ట్ వాట్ వాంట్. ఇప్పుడు మనం కొన్ని అప్లికేషన్స్ ఉబుంటులో రన్ అవుతాయి, కొన్ని అప్లికేషన్స్ విండోస్లో రన్ అవుతాయి, కొన్ని అప్లికేషన్ రెడ్ హ్యాట్లో, కొన్ని అప్లికేషన్ అమెజాన్ లైనక్స్లో. సో దాన్ని బట్టి మనం ఏఎంఐని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది క్లౌడ్ ప్రొవైడ్ చేసే ఏఎంఐస్. ఓకే, అండ్ ఇవి ఇన్స్టెంట్ టైప్ ఏంటంటే నీకు నీ యొక్క నువ్వు లాంచ్ చేసేది ఎంత మెమరీ కావాలి, ఎంత సిపియు కావాలి, డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇన్స్టెంట్ టైప్ అన్నమాట. ఓకే, గో డౌన్ అండి, లెట్ బి డౌన్. సో ఇది కీపేర్. ఈ కీపేర్ ఎందుకంటే యూ కెన్ యూస్ ద కీపేర్ టు సెక్యూర్లీ కనెక్ట్ యువర్ ఇన్స్టెన్సెస్ అండ్ సెక్యూర్గా లాగిన్ అవ్వడం కోసం కీపేర్స్ అనేవి వాడతారు. హౌ డు యూ లాగిన్ విత్ యువర్ సర్వర్ అంటే విత్ హెల్ప్ ఆఫ్ కీపేర్ అని చెప్పాలి. ఇన్- మీరు కీపేర్ ఆల్రెడీ క్రియేట్ చేశారా? లైక్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేస్తే దెన్ దట్స్ ఫైన్. ప్రైవేట్ అని సెలెక్ట్ చేయండి. ఆల్రెడీ క్రియేట్ చేస్తే ఎగ్జిస్టింగ్ కీపేర్ వాడాడు. ఆర్ ఆర్ యూ కెన్ క్రియేట్ న్యూ కీపేర్ అండి. సో సింధు విల్ he can he will see, right? She will see.
సో ప్రైవేట్ ప్రాడ్ అని పెట్టండి, అక్కడ పెమ్ అని ఉంటుంది. సో వీ హ్యావ్ టూ టైప్స్ కీ ఫైల్ ఫార్మాట్. వన్ ఈజ్ పెమ్, వన్ ఈజ్ పీపీకే. పీపీకే అనేది పుట్టి లాగిన్ వాడతారు. కొన్ని ఆర్గనైజేషన్లో, కొన్ని కంపెనీస్లో పుట్టి వాడతారు, కొన్ని ఆర్గనైజేషన్లో పుట్టి లేకుండా లాగిన్ అవుతారు. సో డిపెండ్స్ అపాన్ దేర్ రిక్వెస్ట్ వీ కెన్ సెలెక్ట్ దీస్ టూ టైప్స్ అన్నమాట. ఇప్పుడైతే మనం ఓపెన్ ఎస్ఎస్హెచ్ వాడతాం, అంటే కన్సోల్ లాగిన్ అన్నమాట. అర్థమైందా? సో వై వీఆర్ సెలెక్టింగ్ కీ పేర్, సింధు? సింధు అర్థమైందా? సో వై వీఆర్ సెలెక్టింగ్ కీ పేర్? ఆహా, లేదు, అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్పరా? యా, అర్థం కాకపోతే వెంటనే అడగండి, ఓకేనా? అండ్ ఇక్కడ ఏంటంటే కీ పేర్ ఎందుకంటే మనం సెక్యూర్గా లాగిన్ అవుతాం. కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, కొన్ని కంపెనీస్ ఉంటాయి అన్నమాట. దాంట్లో పుట్టి వాడతారు. అంటే పుట్టి అంటే ఏం లేదు, అదొక ఆమ్, అదొక టూల్ అన్నమాట. ఆ టూల్లో మనం లాగిన్ అవ్వాలి. ఆ ఆ టూల్లో లాగిన్ అవ్వాలంటే ఈ పీపీకే అనే ఫార్మాట్ కావాలన్నమాట. పీపీకే ఫైల్ ఫార్మాట్. అదే కాకుండా, అది కాకుండా కొన్ని కన్సోల్గా, ఇప్పుడు మీరు ఏడబ్ల్యూఎస్లోనే ఏడబ్ల్యూఎస్ ఇది ఏడబ్ల్యూఎస్ కన్సోల్ కదా, ఏడబ్ల్యూఎస్ కన్సోల్లో డైరెక్ట్గా లాగిన్ అవుతాను అనమాట. పుట్టి లేకుండా డైరెక్ట్గా లాగిన్ అవ్వాలంటే పెమ్ ద్వారా వాడతాము. ఇప్పుడు మీరు క్రియేట్ కీపేర్ అని కొట్టండి. కొట్టండి అఖిల్, క్లిక్ ఆన్. కీపేరా? యా, కీపేర్ క్లిక్ ఆన్ చేయండి. సో ఇది క్రియేట్ చేయండి ఫస్ట్. సో క్రియేట్ చేయగానే మీ డెస్క్ టాప్లో ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది, ప్రాడ్ పెమ్ అని. రైట్, ప్రాడే కదా, ప్రాడ్ పెమ్. ఉమ్. యా, అదొక ఆ, యా, దాన్ని ఓపెన్ చేస్తే, మీరు దాన్ని ఓపెన్ చేస్తే ఒక ఒక కీ ఉంటుంది అనమాట దాంట్లో. ఆ కీ ద్వారా మనం లాగిన్ అవుతాం. సో కెన్ యూ ఓపెన్ దట్ కీ? సో ఇది అనమాట. సో బిగైన్ ఆర్ఎస్ఏ ప్రైవేట్ కీ. ఈ ప్రైవేట్ కీ ద్వారా మనం లాగిన్ అవుతాం అనమాట సెక్యూర్గా. అంటే ఎవరు పడితే వాళ్ళు లాగిన్ అవ్వకోకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను EC2 సర్వర్ని క్రియేట్ చేశాను, మీరు లాగిన్ అవ్వాలనుకోండి, నేను ఈ కీ పేరు షేర్ చేస్తేనే మీరు ఆ సర్వర్కి లాగిన్ అవుతారు. అండ్ మీన్స్ అది, ఇప్పుడు మీ ఇంట్లో మీ ఇంటికి మీరు తాళం వేసుకొని పోతారు, కీ మీ చేతిలో ఉంది, ఓకేనా? సో సమ్వన్ విల్ ఓపెన్ చేయలేడు కదా తను. తనకి తనకి మీరు మీ కీ ఇస్తేనే తను మీ ఇంటికి వచ్చి లాగిన్ అవుతాడు. సో లైక్ లోపలికి వెళ్తాడు. సిమిలర్లీ లైక్ దట్ అన్నమాట. అర్థమైందా సింధు? ఆ, అర్థమైంది. ఓకే. కీ పేర్ మీన్స్ కీ అన్నమాట, మనం తాళం చెవికి ఉండే కీ. ఓకే, ఓకే. దట్స్ ఇట్. ఓకే, ఫైన్. ఎడిట్ అండి, ఎడిట్కి వెళ్ళేసి మీ VPC సెలెక్ట్ చేసుకోండి. ప్రాడ్ సబ్ ఓకే, దెన్ ఓకే అండి. సో యూ క్యాన్ ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ అని ఉంటాయి. సో మీ ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ ఏంటంటే ఇన్ బౌండ్ రూల్. ఇక్కడ ఇన్ బౌండ్ రూల్ సెక్యూరిటీ గ్రూప్ 22 పోర్ట్ రేంజ్ అనేది ఎలో చేస్తుంది. మీరు EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తున్నప్పుడు ఈ 22 పోర్ట్ని ఎలో చేస్తుంది అనమాట. ఇది SSH మీన్స్ సెక్యూర్ సెల్ అన్నమాట. మీరు EC2 ఏ సర్వర్స్ విండోస్ సెలెక్ట్ చేస్తే మీకు 3308 అని డిఫరెంట్ పోర్ట్ వస్తుంది. అంటే ప్రతి సర్వర్కి, అంటే డిపెండ్స్ అపాన్ లైనెక్స్కి ఒక పోర్ట్ ఉంటుంది, ఓకేనా? లైనెక్స్ సర్వర్స్ అన్నిటికి, అమెజాన్ లైనెక్స్ కానీ, రెడ్ హ్యాట్ కానీ, మ్యాక్ ఓఎస్ కానీ, ఆ, ఇట్లా సెంటోఎస్ కానీ, ఇవన్నీ లైనెక్స్ సర్వర్స్కి. వాటన్నిటికి లాగిన్ అవ్వాలంటే 22 పోర్ట్ ఎలో ఉండాలన్నమాట. ఆర్ విండోస్కి వెళ్ళండి, విండోస్ సెలెక్ట్ చేయరా ఒకసారి, పైకి వెళ్ళి విండోస్ సెలెక్ట్ చేయండి. లిటిల్ బిట్ అప్ అండ్ సెలెక్ట్ విత్ విండోస్ ఓన్లీ. విండోస్, విండోస్, ఎక్కడ బ్రో? విండో, విండో, విండోస్, ఫోర్త్ వన్, ద ఫోర్త్ వన్ హియర్. మైక్రోసాఫ్ట్. యా, మైక్రోసాఫ్ట్ విండో. గో డౌన్, ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్కి వెళ్ళండి. సో అప్పుడు అది డిఫాల్ట్గా ఒక పోర్ట్ నిల్వ చేస్తుంది. మీరు డిపెండ్స్ అపాన్ మీరు సెలెక్ట్ చేస్తే ఏఎంఐని బట్టి ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ మారుతూ ఉంటుంది. చూడండి, RDP. సో టైప్ RDP, ప్రోటోకాల్ TCP, పోర్ట్ రేంజ్ 3389 అనమాట.
సో మీరు సెలెక్ట్ చేసే మిషన్ బట్టి ఇక్కడ పోర్ట్లు అనేవి మారుతాయి. మనం వర్క్ చేసే లైనిక్స్ మిషన్స్ కాబట్టి 22 పోర్ట్ ఎలో చేస్తుంది బై డిఫాల్ట్గా. ఇన్బౌండ్ అంటే ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ అనే టూ రూల్స్ ఉంటాయి సెక్యూరిటీ గ్రూప్లో. ఇన్బౌండ్ అంటే మనకి అవుట్ సైడ్ నుంచి వచ్చే నెట్వర్క్ అన్నమాట. బయట సెక్యూరిటీ గ్రూప్ అంటే సెక్యూరిటీ గార్డ్ అండి. ఓకేనా. సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడు, బయట నుంచి వ్యక్తులు ఎవరైనా వస్తున్నారో చెక్ చేసి పంపుతారు కదా. అట్లనే అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే వాళ్ళని చెక్ చేయడు కదా. అంటే సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తారు సింధు? డూ యూ అండర్స్టాండ్? సెక్యూరిటీ గ్రూప్ మీన్స్ నథింగ్ బట్ సెక్యూరిటీ గార్డ్ అనమాట. ఓకేనా. బయట నుంచి వచ్చే వ్యక్తుల్ని వెరిఫై చేసి లోపలికి పంపుతారు. ఐ కరెక్ట్? యా ఎస్. అండ్ లోపల నుంచి లోపలిని మన ఇంట్లో వాళ్ళని ఇంటి ఓనర్స్ కానీ బయటికి వెళ్తుంటే ఆయన చెక్ చేస్తాడా? చెక్ చేయడు కదా. బికాస్ హీ నో ద పర్సన్. ఎస్. అట్లనే ఈ సెక్యూరిటీ గార్డ్ కూడా ఇన్బౌండ్ రూల్లో ఎవరైతే ఇప్పుడు లైనిక్స్ సర్వర్ 22 పోర్ట్ కాబట్టి ఎలో చేస్తూ ఉంటుంది. ఎందుకంటే 22 పోర్ట్ లేనిది లాగిన్ అవ్వదు సర్వర్. ఇన్బౌండ్ మీన్స్ అవుట్ సైడ్ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంది. అండ్ అవుట్ బౌండ్ రూల్స్ నథింగ్ బట్ ఇన్బౌండ్ ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తుంది. అంతే అండి. సో లాంచ్ ద ఇన్స్టెన్స్. ఓకే. ఓకే అఖిల్ అండ్ సింధు జాయిన్ అవ్వడం వల్ల ఐ విల్ ఎక్స్ప్లెయినింగ్ చాలా ఎక్కువ Okay. చెప్తున్నాను. ఓకేనా. బికాజ్ ఈ ఈ తను కొత్త కదా, అందుకని కొంచెం Okay, లేట్ okay. అవుతుంది అంతేనా. బికాజ్ ఇది కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. Okay. ఏమైనా డౌట్స్ Connect ఉన్నా చేస్తాను. క్లారిఫై అవుతుంది. ఓకేనా. Connect చేస్తాను. ఓకే, ఐఎమ్ షేరింగ్ న్యూ ఇన్వైట్ అండి. ఎందుకంటే మనకి టైం లిమిట్ అయిపోయింది. ఐఎమ్ షేరింగ్ న్యూ ఇన్వైట్. ఈసారి కొంచెం ఫాస్ట్గా చేద్దాం. ఓకేనా. నార్త్ వర్జీనియాలో సర్వర్ని సెటప్ చేద్దాం. ఓకే. Connect చేయాలి ఇది. మీరు కనెక్ట్ ఏం చేయకండి. ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ దిస్. Okay. ఒహాయోలో మనం సర్వర్ని సెటప్ చేద్దాం సిమిలర్గా. ఈసారి ఫాస్ట్గా చెప్దాం. ఇప్పుడు Okay. మళ్ళీ సేమ్ వర్క్ కదా చేసేది. Hmm. ఫాస్ట్ చేసేద్దాం. ఓకేనా. ఐఎమ్ షేరింగ్ ద న్యూ ఇన్వైట్, కైండ్లీ జాయిన్ దట్ లింక్. అండ్ ఓకేనా. Okay. యా, ఈ లింక్లో జాయిన్ అవ్వండి. యూ బోత్. Stop. నేను ఈ రికార్డు స్టాప్ చేస్తున్నాను. ఓకే. Hmm. జాయిన్ దట్ లింక్ బికాజ్